మరి ఒక్కసారి దయచేసి ప్రజల్ని రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సరే, మేము కట్టిన కాళేశ్వరంలో 100 కంపోనెంట్లలో ఒక కంపోనెంట్ అయిన బ్యారేజ్, ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉంటే ఒక బ్యారేజ్లో 2 పిల్లర్లలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు, కాదని నేను అంటలేను, జరిగి ఉండవచ్చు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? ఎస్ఎల్బీసీ అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి, వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిన ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమిషన్లకు, వాళ్ళు చేసిన వ్యవహారానికి, అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ ఎన్డీఎస్ఏ అని అడుగుతున్న మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ ఎన్డీఎస్ఏ? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? ఎక్కడ ఉన్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? మాకు కనబడ్డం లేదా? సుంకిశాల కూలిపోతే, రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ? బతికుందా అని ఏ రకంగా వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? పెద్దవాగు కొట్టుకొని పోతే కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, చెక్ డ్యామ్లు అయితే పటాకులు పేల్చినట్టు పేల్చేస్తున్నారు ఇక్కడ చిల్లర కాంగ్రెస్ నాయకులు. చెక్ డ్యామ్లనే పేల్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ? ఇది కాదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం? ఈ వాస్తవాలు కావాలని చెప్పేది. ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ? ఆ రోజేమో పిలవకుండానే పరిగెత్తుకొచ్చి 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చి దున్నపోతు ఈనిందని వాడంటే దుడ్డని వీడిగట్టేయమన్నట్టు ఇష్టం వచ్చినట్టు తానా తందాన ఆట ఆడింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఎక్కడ తెచ్చారు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? ఎందుకు మాట్లాడతలేరు? ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వట్టెం పంప్ హౌస్ మునిగితే మాట్లాడరు. ఏమైంది మరి? చెక్ డ్యాములు పేలిపోతుంటే, ఎక్కడో కాదు బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు పేలుస్తుంటే ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? కేసు పెట్టి 4 లోపల ఏరాదా? మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఇంత ఫెవికాల్ బంధం? ప్రజలు చూస్తలేరా? రైతులు గమనిస్తలేరా? అందుకే మేము అనేది దొందే. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేపియండి. మేము వద్దంటలేం కదా. ఎవడు పేల్చిండు దాన్ని తేలని, బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి?